ఈ రోజుతో అయితే మా గోల్డెన్ డేస్ అయిపోయినట్టే, అంటే హాలిడేస్ అయిపోయినట్టే అనమాట. రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సో అందుకే మేము నైట్ 4 కల్లా బయలుదేరుతున్నాము. మార్నింగ్ మాకు వచ్చేసి ట్రైన్ ఇక్కడ అలంపూర్ జోగులాంబ స్టేషన్ దగ్గర 5:15 అలా బయలుదేరుతుంది. సో అందుకనేసి మేము మార్నింగ్ 3 కల్లా లేచి రెడీ అయ్యి బయలుదేరాల్సి వచ్చింది. అందుకే ఒక ఆటో మాట్లాడుకొని మేము స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మాతో పాటు మా అమ్మ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లగేజ్ అయితే చాలా ఉంది. సో 2 monthsవి కదా, చాలా లగేజ్ ఉంది. అందుకే మేము హెల్ప్ కోసం మా మమ్మీని అయితే తీసుకెళ్తున్నాము. అండ్ వీళ్ళైతే చూడండి ట్రైన్ ఎక్కారో లేదో ఆకలి వేసేస్తుంది. మార్నింగ్ లేచారు కదా 4 సో ఆకలి వేసేస్తుంది. 7 కల్లా ఏదో ఒకటి మెయ్యాలని చెప్పేసి చిప్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. చిప్స్ ప్యాకెట్ తింటున్నారనమాట. చిప్స్ అయితే ఎస్టర్డేనే తెప్పించామన్నమాట. ఇంటి దగ్గర షాప్లో ట్రైన్లో ఏవి దొరకవని, ఎందుకు దొరకవని అంటున్నానంటే, మేము ట్రైన్ జర్నీ చేసిన బాక్స్ వచ్చేసి డిసబిలిటీ ఉంటుంది కదా, బాక్స్ డిసబిలిటీలకి అందులో ఎక్కుతాం మేము. ఎందుకంటే మా సాత్విక స్పెషల్ కిడ్స్ కాబట్టి నార్మల్ పీపుల్తో జర్నీ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, సఫర్ అవుతామని చెప్పేసి మేము ఎప్పుడు ఎక్కినా ఈ బాక్స్లోనే ఎక్కుతామన్నమాట. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మాకు. ఎక్కువ జనాలు లోపలికి రారు, పిల్లలు కూడా ఇరిటేట్ అవ్వరు. అందుకనేసి ఈ బోగిలో ఎక్కాము. మార్నింగ్ ఎక్కేసరికి మా వాళ్ళకి చలి పెడుతుంది. అందుకే కప్పుకొని కూర్చున్నారు, చల్ల గాలి వచ్చేస్తుందని చెప్పి. మా సాత్వికేమో ఇంకా పైకి ఎక్కేసింది వెంటనే, తనకు పైన పడుకోవాలనేసి. అసలు కిందికి రా అంటే రావడకుండా అసలు పైన అలాగే కూర్చొని కొంతసేపు అయిన తర్వాత పడుకునింది అనమాట. సో అలా ట్రైన్లో వచ్చేసరికి మాతో పాటు కొంతమంది డిజబిలిటీ క్యాండిడేట్స్ కూడా ఎక్కారు. వాళ్ళలో ఈ బాబు ఒకడు. వీడికైతే ప్రాబ్లం ఉందన్నమాట, హియరింగ్ ప్రాబ్లం ఉంది. అందుకే హియర్కి మిషన్ అయితే కనెక్ట్ చేశారు వానికి. కానీ వాడు హియర్ ప్రాబ్లం ఉన్న స్పీచ్ కూడా రావట్లేదంట, వాళ్ళ ఫాదర్ చెప్పారు. వాడి కోసం అని చెప్పేసి ఆ ఫాదరు తన విలేజ్ నుంచి, గద్వాల నుంచి సిటీకి డైలీ ట్రైన్లో వచ్చి థెరపీస్ తీసుకొని వెళ్తున్నాడంట. చాలా గ్రేట్ అసలు, ఎంత పేషెన్సీ ఉందో అతనికి. బాబు కోసం చాలా కేర్ చేస్తున్నాడు, చాలా సతాయిస్తున్నాడు ఆ బాబు వచ్చిన దగ్గర నుంచి. అయినా అసలు ఏమనకుండా కూల్గా కామ్గా డీల్ చేస్తున్నాడు. స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి అంత ఓపిక ఉండకపోతే అసలు కిడ్స్ని చూసుకోలేరు. వాడేమో మాటికి ఫోన్ తీసి కింద పడేసాను, పగలగొడుతున్నానని చేస్తున్నాడు. ఫైనల్గా మేమైతే ట్రైన్ దిగేసాము. ఇంకా లగేజ్ తీసుకొని ఎలాగో కింద పడుతూ మీద పడుతూ బయటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా ఆటో బుక్ చేసుకుందామని చూస్తున్నాము. ఎందుకంటే ఈ లగేజ్ తీసుకొని పిల్లలతో బయట ట్రాఫిక్లో వెళ్ళలేమని చెప్పేసి ర్యాపిడో కానీ ఊబర్ కానీ బుక్ చేద్దామని చూస్తున్నా. కానీ చాలాసేపు సతాయించిన తర్వాత ఒక ఆటో అయితే బుక్ అయింది. అది కూడా లోపలికి రానని చెప్తే అది మేమిద్దరం కలిసి, అమ్మ నేను కలిసి లగేజ్ని బయటికి తీసుకొచ్చి మరి ఆటో దగ్గర పడేసి ఇంకా పిల్లల్ని అయితే ఎలాగోలా పట్టుకొని వచ్చేసాం. మిడిల్లో మా అమ్మకైతే ఫుల్ హెడేక్గా ఉందని చెప్పేసి తను మెడికల్ షాప్కి వెళ్ళి హెడేక్కి ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చుకుందనమాట. ట్రైన్ జర్నీస్ తనకి ఇబ్బంది పెడుతుంటాయి, ఎందుకంటే తను నైట్ కూడా పడుకోలేదన్నమాట. సో అందుకే చాలా ఇబ్బంది పడింది. మా హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకుంది. అండ్ ఇంటికి అయితే వచ్చేసాము. లగేజ్ అయితే మా అమ్మ అండ్ లగేజీ కోసం ఆటో వాళ్ళు కూడా చాలా డిమాండ్ చేస్తారనమాట. లగేజ్ ఉంటే ఓలాగా, లగేజ్ లేకపోతే ఓలాగా మాట్లాడతారు. లగేజ్ ఉందనే ఆటో బుక్ చేసుకుంటాం, అయినా కానీ లగేజ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా కమిషన్ అయితే ఖచ్చితంగా కావాలంటారు. సిటీలో ఆటో వాళ్ళు అంత మామూలుగా ఉండరు. ఇంకేం చేస్తాం, ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వమంటే ఇచ్చేసి వచ్చేస్తున్నాను. అండ్ లగేజ్ మటుకు చాలా ఉంది. కొంచెం ఆగు మమ్మీ నేను తీస్తానంటే మా మమ్మీ వినకుండా తీసేసింది. ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేక ఇంట్లోకి అయితే లగేజ్ తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి స్టాండు, ఇంట్లో స్టాండ్ అనమాట. నేను వచ్చి రాగానే ఇల్లు చూసుకుంటాను ఎలా ఉందో ఏంటో అనేది. ఎందుకంటే పిల్లలు ఉండే దగ్గర నీట్గా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే హెల్త్ ఇష్యూస్తో చాలా సఫర్ అవుతాము. సో అందుకనే వచ్చి రాగానే ఇల్లు చూసుకుంటే చాలా దుమ్ము పట్టిపోయింది, ఎక్కడిదక్కడే ఉంది దుమ్ము. అసలే మేము 1 month 1.5 month లేము కదా, ఇంకా చాలా దరిద్రంగా తయారైందనమాట
రూమ్ వచ్చేసి. అందుకే రూమ్ అంతా అస్సలు పైనుంచి కిందకు మొత్తము క్లీన్ చేసుకున్నాను. ఉండేది చిన్న రూమే అయినా మేము క్లీన్గా పెట్టుకోవడం అలవాటు నాకు. అందుకే మొత్తం అంతా సామాన్ అంతా తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి నాకు 2 days అయింది. నేను అందుకే కావాలని సాటర్డే రోజు వెళ్ళాను. సాటర్డే రోజు వెళ్తే సండే సాటర్డే 2 రోజులు క్లీన్ చేసుకోవచ్చు. మండే ఇంకా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అలా ఐడియా చేసి నేను వెళ్ళానన్నమాట. ట్రైన్కి జర్నీ చేసాము ఆ రోజు. ట్రైన్ జర్నీ సాటర్డే రోజు. మా పిల్లలకి అయితే మా మమ్మీ ముందుగానే అక్కడ నుంచే బాక్స్ అయితే కట్టుకొచ్చింది. సో తినడానికి మాకు ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. నైట్ వరకు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. మొత్తం అదంతా ఇంట్లో ఎక్కడక్కడే పడేసి ఉన్నాయి. అసలు ఏ దాన్ని పట్టుకున్నా దుమ్మే ఉంది. సో ఏం చేయలేక ఇంకా మొత్తం అన్నీ ఒకదాని వెంట ఒకటి తీసుకొని అంతా క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఒక్కొక్కటి ఒకలాగా ఉన్నాయి. ఎక్కడక్కడే పడేసుకున్నాము. సో అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని మరుసటి రోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయాము.